అవన్నీ ఏం వద్దు. నేను ఆల్రెడీ తాతయ్యకి చెప్పాను, రేపు హాస్పిటల్కి తీసుకెళ్తారంట. సో కషాయం ఏం వద్దమ్మా. ఇలాగే మేల్కొని ఉంటే అమ్మ ఇంకేదేదో అడుగుతుంది. పడుకోవడమే కరెక్ట్. నాకు నిద్ర వస్తుందమ్మా, నేను పడుకుంటాను. ఎలాగో రేపు స్కూల్కి వెళ్ళే పనిలేదు కదా, పొద్దున్నే నిద్ర లేపకు. తాతయ్య చెప్పినట్టు మనకి బాలేనప్పుడు మనం కొత్త బట్టలు వేసుకుంటే మన దృష్టి అంతా కొత్త బట్టల మీదే ఉంటుందంట. అందుకే రేపు నాకు కొత్త ఫ్రాక్ తీసిపెట్టు, సరేనా? ఓవర్ చేస్తుందేంటి? తాతయ్య మనవరాలు కలిసి ఏదో ప్లాన్ చేశారు. అదేమై ఉండొచ్చు? అరే, హరికి అవార్డు వచ్చిందా? ఓహో, ఇదా మీ ప్లాను? రేపే హరి అవార్డ్ ఫంక్షన్. అక్కడికి వెళ్ళటానికి ఇంత డ్రామా ప్లే చేస్తున్నారా? అక్కడికి వెళ్లకుండా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. లక్ష్మి, ఏం చేస్తున్నావమ్మా? భోజనానికి రా, అందరూ వచ్చేసారు. నీకు మాత్రం బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి? త్వరగా రామ్మా. వస్తున్నానమ్మా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషంలో రావడం అబద్ధమమ్మా. నాకు తెలిసి ఈరోజు వస్తుందో లేదో డౌటే. ఎందుకంటే రేపు బావ అవార్డు తీసుకుంటున్నారు. అందుకే అక్క రేపటిదాకా కలలు కంటూనే ఉంటుంది. అలా అని తినకుండా ఉంటుందా ఏంటి? అక్క, రేపు చప్పట్లు కొట్టడానికి శక్తి కావాలి కదా, రా భోంచేద్దు. ఇక చాలే, ఆపండి, భోంచేయండి. ఏంటి బావగారు అంతలా ఆలోచిస్తున్నారు? ఏంటి విషయం? నాకు తెలుసు. రేపు స్టేజ్ మీద ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నారు. అంతే కదా బావగారు? దాని గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? నేను అఖిల ఇలాంటి వాటిల్లో ముందుంటాం. వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు సైలెంట్ గా ఉంటారా? మీకు క్లాసులో చెప్పే స్పీచ్ కాదు, అవార్డ్ విన్నింగ్ స్పీచ్. మీకు ఇలాంటి విషయాలు అర్థం కావులే. తినండి. రా కూర్చో. ఏంటమ్మా, ఎందుకు కూర్చోబెడుతున్నావు? హరి, ఈ రోజు నేను టీవీలో ఒక అవార్డు ఫంక్షన్ చూశానురా. ఆ బాబు ఇంటి దగ్గర నుంచే స్పీచ్ రెడీ చేసుకుని వచ్చాడో ఏమో తెలియదు గాని వాళ్ళమ్మ గురించి ఎంత బాగా చెప్పాడో తెలుసా? నీకు కూడా ఇలాంటి రోజు రావాలని నేను కోరుకుంటున్నాను రా. నీకు అవార్డు రావాలి, నువ్వు కూడా నా గురించి గొప్పగా స్పీచ్ ఇవ్వాలి. అమ్మా, అయినా నాకు అవార్డు ఎందుకు వస్తుందమ్మా? నేనేమంత గొప్ప పని చేశానని? పైగా అలా అవార్డే వచ్చినా ఇలా టీవీలో అలా వేయరు. నీ సిన్సియారిటీకి వస్తుందిరా, తప్పకుండా అవార్డు వస్తుంది. టీవీలో రాకపోతే ఏంట్రా, మేము దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా చూస్తాం కదా. ఉండు, నేను స్పీచ్ చెప్తాను, నువ్వు పేపర్లో రాద్దు గాని. ఉండు. ఇదిగో రాయ్, రాసుకో. సరే చెప్పు. అందరికీ నమస్కారం. ఇలాంటి రోజు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు.
నాకు ఈ అవార్డు రావడానికి కారణం మా అమ్మ.